అలాంటిది నేను వెళ్ళి చూస్తే నా భార్య రికవరీ ఏజెంట్ బట్టలు లేకుండా పడుకొని ఉన్నారు సార్. మీరేదో తక్కువ చేస్తేనే అక్కడ ఆమె ఆ రాంగ్ స్టెప్ తీసుకుంది. టెంప్ట్ చేసి ఇంక ఇట్లా అయ్యింది సార్. టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోతావా? శారీరకంగా కూడా ఇవ్వలేదు అని చెప్పడం తప్పు. మీకు ఒకవేళ మీకు సాటిస్ఫాక్షన్ లేకుంటే మీరు అడగండి, ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి. నన్ను బజార్కి ఇస్తున్నావా నువ్వు? ఇప్పుడు ఇవన్నీ చెప్పి అడ్వకేటర్ వారికి అంతా నువ్వు ఇలా చేసావంటే ఏదో ఒక రోజు నీ పేరు చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోతా చెప్తున్నా. బంగారం లాంటి భర్తకి మీరు మోసం చేయాలనుకున్నారండి. ఎంత కుమిలిపోతున్నాడో లోపల లోపల అర్థమవుతుంది సార్. సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఏందండి అది చాలా చిన్న పనా మీరు చేసింది? చిన్నగా అనిపిస్తుందా మీరు చేసిన పని? అసలు నీకు ఏం కావాలో నీకు క్లారిటీ ఉందా? నువ్వు డబ్బుల కోసం చేసావా, నీ సుఖం కోసం చేసావా? నువ్వు ఏం చేయను, కళ్ళు మూస్తే చాలు మీరు చేసిన పనులే గుర్తొస్తున్నాయి. మీరు అలా పడుకోవడం అబ్బా నా వల్ల కావట్లేదు. ఏం చిన్న నమస్కారం అండి, నేను మీ అడ్వకేట్ అలీ. నా విచారణ ఎపిసోడ్ 6లో మీ అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు కూడా మనం ర్యాండమ్గా ఒక మెయిల్ పిక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ సమస్య ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో చలో మెయిల్ ఓపెన్ చేద్దాం. సో ర్యాండమ్గా మురళి ఓపెన్ చేద్దాం. హలో నమస్కారం సార్, నా పేరు మురళి సార్. మీరు చేస్తున్న ప్రోగ్రామ్ చాలా నచ్చింది. నేను నా పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీతో పంచుకుందామని మెయిల్ చేస్తున్నాను. మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. నా మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేశారండి. సో మనము వాళ్ళకి కాల్ చేసి అతని ప్రాబ్లం ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, హలో హలో మురళి గారా మాట్లాడేది? అవునండి. మురళి గారు, నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నాను. అడ్వకేట్ అలీ? మీరు నాకు ఈమెయిల్ చేశారండి మీ ఫ్యామిలీ ప్రాబ్లం ఉందని. అవును సార్, అవును సార్. నేను మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. చెప్పండి మురళి గారు, ఏమైంది, ఏం ప్రాబ్లమో క్లియర్గా చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. నా పేరు మురళి సార్. నేను ఒక ప్రైవేట్ సెక్టర్ లో చిన్న జాబ్ చేసుకుంటున్నాను సార్. నా వైఫ్, నేను, నాకు ఒక 5 ఏళ్ల పాప సార్. ఓకే, నైస్ అండి. మాకంటూ ఒక హ్యాపీ లైఫ్ ఉంది సార్. ఓకే, అలాంటిది ఈ మధ్యలోనే ఒక హౌస్ లోన్ కోసం అప్లై చేశాను సార్ నేను. అవునా? హౌస్ లోన్ ప్రాబ్లమా? లేదు సార్, హౌస్ లోన్ ప్రాబ్లం కాదు సార్. ఓకే, అయితే ప్రతి మంత్ కి నేను ఈఎంఐ ఆఫీస్ కి వెళ్ళి కట్టేవాడిని సార్. ఓకే, అంటే వాళ్ళ లోన్ ఆఫీస్ కి? అవును సార్, అక్కడికి వెళ్ళే కట్టేవాడిని సార్. ఓకే, అలాంటిది నాకున్న ఈ వర్క్ ప్రెషర్ వల్ల నేను కట్టలేకపోయాను సార్ ఆఫీస్ కి వెళ్ళి. ఓకే, ఓకే. అయితే రికవరీ ఏజెంట్ వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకునేవాడు సార్. ఓకే, ఓకే, మీరు ఇంట్లో ఇచ్చి వెళ్ళేవారు కావచ్చు. అవును సార్, నా వైఫ్ కి ఇచ్చి ప్రతి మంత్ కట్టమని చెప్పి వెళ్ళేవాడిని సార్. ఓకే, ఓకే అండి. అయితే ప్రతి మంత్ నాకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి 4 నెలలు వచ్చింది సార్. ఓకే, అలాంటిది నాకు తర్వాత రాలేదు సార్. అయితే మెసేజ్ ఎలాంటివి రాలేదు సార్ సక్సెస్ఫుల్ అని. నేను కూడా అంతగా ఏం పట్టించుకోలేదు సార్. ఓకే అండి. ఎన్ని మంత్స్ రాలేదు? నాకు 4 మంత్స్ వరకు వచ్చింది సార్, తర్వాత రాలేదు సార్ నాకు. ఓకే, ఓకే. అది నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సార్. వెంటనే నాకు ఎలాంటి మెసేజెస్ వచ్చాయంటే మీరు లోన్ పే చేయట్లేదు అని చెప్పి మెయిల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి సార్. ఓకే, ఓకే, ఓకే. అయితే నేను ప్రతి మంత్ నా వైఫ్ కి ఇచ్చేసి వెళ్తున్నాను సార్ మనీ కట్టమని. ఓకే, మీరు ఆఫీస్ వెళ్ళి కలవాలి ఉండే కదా, మరి అక్కడ క్లారిటీ దొరికేది. కలుద్దామని అనుకున్నాను సార్. అయితే ఏమైందంటే ఆ మంత్ కూడా ఇచ్చేసి నేను వెళ్తుంటే రికవరీ ఏజెంట్ నాకు దారిలో కనిపించాడు సార్ వెళ్తుండగా. ఓకే, ఓకే, ఓకే. అయితే నేను వెంటనే ఆఫీస్ వెళ్లకుండా యూటర్న్ తీసుకొని రికవరీ ఏజెంట్ వెనకే వెళ్ళాను సార్. అయితే మా ఇంటి దగ్గరే ఆగి నేను వెళ్ళి వచ్చాక అతనే కనుక్కున్నాం ఏమైంది, నాకు కడుతున్నాడు లేదని కనుక్కుందామని వెయిట్ చేశాను సార్. ఓకే, అలాంటిది వాడు పైకి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు సార్. ఓకే, పైకి మాది 2nd ఫ్లోర్ లో ఉంటాను సార్. నేను సెల్లార్ లో వెయిట్ చేస్తున్నాను సార్. ఓకే, 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 ఐ గాట్ ఇట్. అయితే చాలా సేపు వెయిట్ చేశాను సార్, ఏమైంది రాలేదు అని చెప్పి నేనే పైకి వెళ్ళాను సార్. ఓకే, అలాంటిది నేను వెళ్ళి చూస్తే నా భార్య రికవరీ ఏజెంట్ బట్టలు లేకుండా పడుకొని ఉన్నారు సార్. అవును సార్, నా భార్య అలాగే రికవరీ ఏజెంట్ బట్టలు లేకుండా ఉంటారు సార్. అరే, ఓకే, 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 చెప్పండి.
అయితే నేను దాన్ని చూసి స్టన్ అయిపోయాను సార్. ఓకే ఓకే ఓకే. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాక ఆ కోపంలో వెళ్ళి వాడిని కొడదాం అనుకుంటే నా భార్య అడ్డుపడుతుంది సార్. అవునా? వెంటనే వాడు పారిపోయాడు సార్. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. అది మీరు సాల్వ్ చేస్తారనే మీకు వెంటనే మెసేజ్ చేశాను సార్. మీరు భార్య కలగలేదా మరి నువ్వు ఇలా ఎందుకు చేసావని? లేదు సార్, నాకు నా భార్య మీద నమ్మకం ఉంది సార్. తనకి ఏదైనా కావాలంటే నన్ను ఖచ్చితంగా అడుగుతుంది సార్. అలాంటిది తను ఇలా చేస్తుందని నేనేం అనుకోను సార్. ఎందుకంటే తక్కువ చేస్తున్నారా మీ భార్యకి? లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. తనకి ఏం కావాలన్నా నన్ను అడుగుతుంది కదండి సార్. కాబట్టి నాకు అలాంటి ఉద్దేశం లేదు సార్, అనుమానించేంత కూడా లేదు. మీరేదో తక్కువ చేస్తేనే అక్కడ ఆమె ఆ రాంగ్ స్టెప్ తీసుకుంది. లేకుంటే రికవరీ ఏజెంట్ అన్నా ఏదైనా చేయవచ్చు, అంటే ఏదైనా బ్లాక్మెయిల్ చేయవచ్చు మీ వైఫ్ కి. అసలు ఏం జరిగిందో మీరు కూర్చోపెట్టి అడిగారా క్లియర్ గా? లేదు సార్, నేను అలా ఏం అడగలేదు సార్. అందుకనే వెయిట్ చేయడం కోసమే నేను ఆగి చూశాను సార్. ఎలా అని కనుక్కోవాలి రికవరీ ఏజెంట్ అని చెప్పి ఆగి చూస్తే వాడు వెళ్ళిపోయాడు సార్. అయితే నా డౌట్ అంతా కూడా వాడి మీదనే సార్. వాడే ఏదో చేస్తున్నంటాడు సార్ ఖచ్చితంగా. ఓకే ఓకే. మీ వైఫ్ మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? మీతో ఉంటుందా లేకుంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? లేదు సార్, ఇలాంటివన్నీ ఎలా చెప్పుకుంటాను సార్? చెప్తే నా పరువు పోతుంది కదండి సార్. అందుకే నేను నా పాటికి నేను ఇంట్లోనే మేమిద్దరం కలిసి ఉంటున్నాం సార్. గొడవలు చేసుకుంటున్నారా డైలీ, లేకుంటే నార్మల్ గానే ఉంటున్నారా? ఏం నార్మల్ సార్, నాకు చెప్పుకోవడానికి ఎలానో ఉంది సార్. ఇంటికి పోవాలంటేనే ఒక నరకంలా ఉంది సార్. నేను ఒక జీవోత్సవంలో బ్రతుకుతున్నాను సార్. ఇంకా ఎలా చెప్పను సార్ మీకు? అవునండి అవునండి, చాలా బాధ అనిపిస్తుంది అండి. ఓకే, మరి మీ వైఫ్ మీతో మోసం చేసిందండి, మరి మీరు డైవోర్స్ కూడా తీసుకోవచ్చు. మరి మీరు అలాంటి ఏదైనా థాట్ ఉందా మీకు? లేదు సార్, నేను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను సార్. నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు సార్. అంత ప్రేమగా నేను ప్రేమించాను కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను సార్. ఓకే, నైస్ అండి. విడిపోవద్దండి, ఇలాంటివి వస్తుంటాయి. అది మీ వైఫ్ తప్ప మరి తను ట్రాప్ చేశాడా ఆ క్లారిటీ మీకు లేదు కదా. ఆ క్లారిటీ మీకు దొరికితే మీరు ఏదైనా తీసుకోవచ్చు స్టెప్. అవును సార్, మీరే ఎలాగైనా సాల్వ్ చేయండి సార్. మీ వైఫ్ తో ఒకసారి నాకు మాట్లాడిస్తారా కాన్ఫరెన్స్ లో? మాది అసలే పరుగుల కుటుంబం సార్. ఇలాంటివి వస్తే మా వల్ల కాదు సార్ తీసుకోవడం. మీరు మాట్లాడి ఇది మీ వరకే పెట్టుకుంటారంటే ఖచ్చితంగా నేను మాట్లాడిస్తాను సార్. భయపడే అవసరం లేదండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీరు టెన్షన్ పడే అవసరమే లేదు. ఇలాంటి విషయంలల్లో మీరు టోటల్ గా మీరు ప్రైవేట్ ఉంటారు. మీ ఊరు పేరు కానీ మేమేం చెప్పము. సో కాన్ఫరెన్స్ తీసుకోండి మీ వైఫ్ తోటి. ఓకే సార్, నేను ఇప్పుడే మాట్లాడిస్తాను సార్. ఓకే. హలో హలో, ఏమైంది? ఇప్పుడేగా బయటికి వెళ్ళావు. ఏం తక్కువ చేశానే నీకు? నా జీవితం అంతా నాశనం చేసావు. ఇప్పుడు ఏమైందని మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తున్నావు? ఏం చేయను, కళ్ళు మూస్తే చాలు మీరు చేసిన పనులే గుర్తొస్తున్నాయి. మీరు అలా పడుకోవడం నా వల్ల కావట్లేదు. నువ్వు ఇలా చేసావంటే ఏదో ఒక రోజు నీ పేరు చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోతా చెప్తున్నా. నువ్వు కాదే సూసైడ్ చేసుకోవాల్సింది, నేను కదా చచ్చిపోవాలి. మీరు చేసిన పనికి తలెత్తుకోలేక నా బాధ నేను లోపల పెట్టుకొని చావలేక ఉన్నాను కదనే. ఏం చేసినానే నీకు? అసలు అన్ని అడిగిందల్లా చేసి పెట్టి అడిగిందల్లా కొనిచ్చి ఉన్నందుకనే గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుక ఇదంతా నాకు చెప్పు. ఇదంతా నా వల్ల కావట్లేదు. ఏమనుకున్నా గాని నా వల్ల ప్రతి నిమిషం ఇదే గుర్తొస్తుంది. ఎంత వరకు ఆలోచించకూడదు అనుకున్నా మీరిద్దరు చేసిన పనులే నా తలలో ఇలా తిరుగుతుంటే. ఎందుకు మళ్ళీ ఆ టాపిక్ తీస్తున్నావు? అసలు నువ్వు కాదే చావాల్సింది, నేను చావాలనుకుంటున్నాను. నువ్వు చేసిన పనికి ప్రతి క్షణం నాకు అదే గుర్తొస్తుంది. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు చేసిన పనులే నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అలాంటిది చూస్తూ నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. ఇదంతా ఎలా అయినా నేను సాల్వ్ చేసుకుందామని అడ్వకేట్ అలుగ్ గారికి మెసేజ్ చేశాను. ఎలా అయినా దీన్ని సాల్వ్ చేయమని చెప్పి. ఆయన కాన్ఫరెన్స్ లో ఉన్నారు, ఒక్కసారి మాట్లాడు. ఏంటి నా పరువు తీద్దామని ఉన్నావా? నన్ను బజార్కి ఇస్తున్నావా నువ్వు ఇప్పుడు? ఇవన్నీ చెప్పి అడ్వకేటర్ వాళ్ళకి అంతా నీకెలా ఉందో తెలియదు. నేను ఇలా చెప్పుకుంటే నేను బజార్ మీద పడతాను. అలా అంతా చెప్పుకునేది కాదు కాబట్టి ఏంటి. అందుకనే ఇవన్నీ సార్ చాలా నీట్ గా డీల్ చేస్తారనే ఒక్క ఉద్దేశంతో ఒక చిన్న హోప్ తో నేను సార్ తో ఒక్కసారి మాట్లాడు సార్. హలో అమ్మా. హలో
హలో సార్. అమ్మా ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏందమ్మా? మురళి గారు ఏదో చెప్తున్నారు, నిజమేనా? సార్ ఏం చేయమంటారు సార్? నా హస్బెండ్ అసలు ఏం జరిగిందంటే నా హస్బెండ్ అసలు నాకు 1 రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు సార్. ఏందమ్మా డబ్బులు లేకపోతే మీరు డబ్బుల కోసం వేరే వాళ్ళ దగ్గర పోతారా? అంటే తను నాకు డబ్బులు అదే ఈఎంఐ డబ్బులు పే చేసేటప్పుడు తను నీ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో, ఇలా చేయి నాతో అని చెప్పేవాడు సార్. ఎవరు? తను రాజేష్ చెప్పేవాడు సార్. రాజేష్ ఎవరమ్మా? తనే సార్. తను అదే ఈఎంఐ పే మంత్లీ పేకి ఇంటికి వచ్చి తీసుకెళ్లేవారు సార్. రికవరీ ఏజెంట్. అయితే తన నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకోమంటే మీరేం చేసేవాళ్ళు? అంటే సార్ నా హస్బెండ్ అసలు నాకు శారీరకం కూడా అస్సలు హెల్ప్ చేసేవాడు కాదు సార్. వస్తాడు ఏదో తను తింటాడు పడుకుంటాడు అంతే సార్. నన్ను పడుకుంటాడు లేస్తాడు. నా శారీరకం కూడా అస్సలు హెల్ప్ చేసేవాడు కాదు. అంటే అలాంటి శారీరకంగా నీకు హెల్ప్ చేయకపోతే నువ్వు రికవరీ ఏజెంట్లతోటి వాళ్ళతో ఎవరింటికి వస్తే వాళ్ళతో ఇలాంటి పనులు చేస్తుంటారా అమ్మా మీరు? ట్రెడిషన్స్ లేవా? మన ఎథిక్స్ మనకు లేవా? అలా కాదు. తను ఏం చెప్పాడంటే నీకు నేను డబ్బులు నువ్వు అదే ఉంచుకో, కావాలంటే ఇది నేను పే చేస్తాను నీ కోసము అని చెప్పి ఇలా చేశాడు సార్. ఇంకా నాకు ఇంట్లో డబ్బులు వస్తాయి కదా, అట్లీస్ట్ ఇంట్లో హౌస్ లోన్కి ఇవి కష్టపడుతున్నారు కదా, నేను కూడా ఏదో ఒక కొంచెం ఇలా చేస్తే వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇలా చేశాను సార్. ఏందండి అది చాలా చిన్న పనా మీరు చేసింది? చిన్నగా అనిపిస్తుందా మీరు చేసిన పని? తను ఇలా చెప్పాడు సార్. ఇంకా యూజ్ అవుతుంది కదా నాకు, తనకి హెల్ప్ చేద్దామని చెప్పి ఇలా చేశాను సార్. వేరే ఉద్దేశం అయితే లేదు సార్ నాకు. నేను పొద్దున్న నుండి కష్టపడి ప్రతిదీ రూపాయి కూడబెట్టేదే మీకోసం కదనే. ఇల్లు కట్టింది ఎవరి కోసం? నీ కోసమే కదని. రిజిస్ట్రేషన్ కూడా నీ కోసమే చేశా. అలాంటిది నువ్వు ఎలా చేయాలనిపించింది? ఒక్కసారైనా నీకు గుర్తు రాలేదే నీకు? నాకు అసలు ఏమైనా చేస్తున్నావా నైట్? నీకు అదే కావాలంటే నేను అది చేసి కూడా పడుకొని ఉంటాను కదా. నాకు అర్జెంట్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు నువ్వు అసలు. నన్ను పట్టించుకోవట్లేదు అసలు. ఎప్పుడు చూస్తే నీ ఆఫీస్ వరకు నీ పని నీ దారిలోనే ఉంటున్నావు. నన్ను అసలు పట్టించుకుంటున్నావా నువ్వు అసలు? నీకన్నా ఆ రికవరీ ఏజెంట్ నాకు హెల్ప్ చేసేవాడు బాగా. తనే నా అవసరాలని చూసేవాడు. అసలు నీకు ఏమేం కావాలి అసలు నీకన్నా క్లారిటీ ఉందా అమ్మా? అప్పుడప్పుడే డబ్బుల కోసం హెల్ప్ చేసినా అంటున్నావు, అప్పుడప్పుడే శారీరకంగా కావాలని హెల్ప్ చేసినా అంటున్నావు. అసలు నీకు ఏం కావాలో నీకు క్లారిటీ ఉందా? నువ్వు డబ్బుల కోసం చేసావా, నీ సుఖం కోసం చేసావా నువ్వు? సార్ నేను డబ్బుల కోసమే చేశాను సార్ ఇదంతా. డబ్బుల కోసం ఎవరితో పడితే వాళ్ళతో ఉంటారా అండి? ఏదైనా చిన్న పని మీరు చేసింది? దాంపత్య జీవితంలో ఇది ఎంత పెద్ద ప్రాధాన్యత ఉంటుంది మీకు తెలుసు కదా. అంటే తను ఇలా ఈఎంఐ కడతాను నేను అని చెప్పాడు సార్. ఇంకా ఈఎంఐ పోతే ఇంకా చాలా మిగిల్చచ్చు, ఇంట్లో చాలా ఉంటుంది అని చెప్పి నేను చేశాను సార్. అంటే నీ హస్బెండ్ నీకు ఇచ్చిన డబ్బులు నీకే ఇచ్చేసి నీ దగ్గరనే ఉంచుకోమని చెప్పేసి తను నీతో అలా చేసేవాడా? అవును సార్. అవును సార్, దానికే ఒప్పుకున్నాను సార్. ఇంకా మీకు కొంచెమన్నా అనిపిస్తుందా మీరు తప్పు చేసినట్టు? మీకు కొంచెమన్నా ఫీల్ ఉందా అండి? నువ్వు చేసిన పనికి బ్రతకుండగానే జీవోత్సవంలా ఉంటున్నానే. కల్లో కూడా ఊహించలేదు నువ్వు ఇలాంటి పని చేస్తావని. ఒక్కసారైనా గుర్తొచ్చానని నీకు. నువ్వు నా జీవితమే నాశనం చేసావు. ఇప్పుడు ఏమైంది అసలు? ఇప్పుడు ఏమైంది అసలు? నువ్వు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నాను. నా కళ్ళ ముందే మీరు కనిపిస్తున్నారు. ఇంకేం చెప్పమంటావు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైనా నష్టం జరిగింది? ఇప్పుడు అయిపోయింది, అంతా అయిపోయింది కదా. ఇప్పుడు తనతోనే మాట్లాడటం మానేసా కదా, ఇంకా ఉండొచ్చు కదా. అమ్మ మీరు ఇంత ఈజీగా చెప్పేస్తున్నారు తనతో మాట్లాడతలేను అని చెప్పేసి. అసలు మీ భర్తకు ఎంత బాధ కలిగిందో మీకు కొంచెమన్నా సెన్స్ ఉందా అండి? అర్థమవుతుందా? నేను కూడా తనకి డబ్బులు ఇలా హెల్ప్ అవుతుంది కదా, నా హస్బెండ్ కూడా సహాయం చేద్దామని చెప్పి ఇలా చేశాను సార్. శారీరకంగా కూడా నా హస్బెండ్ అసలు ఏమి ఇవ్వలేదు సార్, దానికోసమే ఇలా చేశాను సార్. అది తప్పండి. శారీరకంగా కూడా ఇవ్వలేదు అని చెప్పడం తప్పు. మీకు ఒకవేళ మీకు సాటిస్ఫాక్షన్ లేకుంటే మీరు అడగండి, ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి. అంతేగాని ఎవడో వస్తాడు ఏమో చేస్తాడని చేయించుకుంటారా? తప్పు కదా చేయడము.
ఇప్పుడు ఏమైందని సార్? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను తనతో మాట్లాడడం కూడా మానేసా కదా సార్. నిజం చెప్పండి, మీరు మాట్లాడుతున్నారా తనతోటి? ఓపెన్ గా నిజం చెప్పండి. లేదు సార్, ఇప్పుడు నేను తనతో మాట్లాడడం లేదు సార్, మానేసి చాలా రోజులు అయిపోయింది సార్. అప్పుడప్పుడు మెసేజ్లు చేస్తూ ఉంటాడు సార్. కానీ నాకు నమ్మకం లేదు సార్. ఎలా అయినా ఇప్పుడు మాట్లాడాల్సిందే సార్. తన దగ్గర లెక్క నేను నంబర్ పెడతాను సార్. కాన్ఫరెన్స్ ఖచ్చితంగా పెట్టాల్సిందే సార్. ఇప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు వాళ్ళకంతా ఫోన్ చేసి మళ్ళీ పెంట లేదండి, మీరు ఒక్కసారి తన లైన్ లో తీసుకోండి. మురళి గారు చాలా అంటే చాలా ప్రాబ్లంలు ఉన్నారు, మీరు తనకు కాన్ఫరెన్స్ లో తీసుకోండి. ఓకే సార్, నేను పెడుతున్నాను సార్. పెట్టండి. హలో 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 రాజేష్. చెప్పు బంగారం. బంగారం అంటున్నావు? ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇక్కడ. అవునా? ఎవరు? అడ్వకేట్ సార్ ఉన్నారు, మాట్లాడు. అడ్వకేటా? అడ్వకేట్ కింద కాల్ చేసావు? ఏమవుతుంది? మా ఇంట్లో పెంట జరిగింది, ఒకసారి మాట్లాడు సార్ తో నువ్వు. హలో, ఏం జరుగుతుంది? నాకేం సంబంధము? నాకు సంబంధం లేదు దాని గురించి. ఓకే బాయ్. ఆగు. హలో, తన కాల్ కట్ చేసేసాడు సార్. కాల్ కట్ చేశాడా? అవును సార్. మీరు ఇలాంటి వాడితో రిలేషన్షిప్ పెట్టుకున్నారు, మిమ్మల్ని ప్రాబ్లంలలో తోసేసి తను హ్యాపీగా ఉంటున్నాడు, మీ గురించి పట్టించుకుంటలేడు. అసలు ఏమైంది? అడ్వకేట్ తోటి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు నీ లైఫ్ లో ఏం జరుగుతుందని కూడా తనకు అవసరం లేదు. మీరు మళ్ళీ కాల్ చేయండి, మనం మాట్లాడతాం ఈ రోజు ఎలాగైనా. పెడుతున్నాను సార్, పెట్టండి. హలో హలో, ఎందుకు కట్ చేసే కాల్? ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది కా, మా ఇంట్లో ఎంత జరుగుతుంది తెలుసా నీ వల్ల? ఇప్పుడు నా వల్ల నేనేం చేశాను? నువ్వేం చేసావు ఇప్పుడు తేలుతుంది, చూడు, మాట్లాడు సార్ తో. రాజేష్, నిమిత గారితో ఎందుకు శారీరకంగా కలిశారు? నంబర్ 1 పాయింట్ ఆన్సర్ చేయండి. సార్ నేను ఒక రికవరీ ఏజెంట్ సార్, నాకేమీ తెలియదు సార్. తెలివందే ఇప్పుడు ఇది నా దాకా వచ్చిందా అండి కేసు? తెలివందే మురళి చనిపోవడానికి కూడా సిద్ధమైందా? నేనేం చేయలేదు సార్, నా తప్పు అయితే ఏమి లేదు సార్. ఏం తప్పు లేదు. ఆ అమ్మాయి చూపిస్తా సార్, ఏదో టెంప్ట్ చేస్తుంది. నేను అప్పటికి 2-3 టైమ్స్ సైలెంట్ గా వెళ్ళిపోయా సార్. ఎందుకు ఊరికే నా జాబ్ పోతాది, నా లైఫ్ ఏమైనా అయిపోతాది అని చెప్పేసి. ఇంకా నేను 2-3 సార్లు ఇంకా తట్టుకున్నా కూడా నాకు ఆ అమ్మాయి ఈ విధంగా నన్ను టెంప్ట్ చేసేది సార్. అప్పటికి 2-3 టైమ్స్ నేను సైలెంట్ గా వెళ్ళిపోయా సార్. ఇంకా 4th టైం కూడా ఇంకా అట్లా చేసే ముందుకి నేను కూడా తట్టుకోలేకపోయా సార్. ఏం మాట్లాడుతున్నావు? నేను చేశాను, నీకు ఇష్టం ఉందనే కదా చేసావు, ఇదంతా చెప్పావు. ఇప్పుడు ఏంటి నా పేరు చెప్తున్నావు? నన్ను ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నావు బ్యాడ్ గా. నీకు ఇష్టం ఉందనే కదా చెప్పావు, ఇప్పుడు నన్ను ఒక్కటే ఎందుకు ఇక్కడ చూస్తున్నావు? నాకు ఇష్టమే లేదు అసలు. నువ్వు మీ హస్బెండ్ నే ఇట్లా మోసం చేసిన దానివి, ఇంక నువ్వు నన్ను మోసం చేయవు అనేసి ఏంటి గ్యారంటీ చెప్పు? దానికనేసి నువ్వు ఇప్పుడు నన్ను ఇద్దరు తప్పు చేశాక నువ్వు చేయడం వల్ల కదా నేను చేశాను, నాకేం సంబంధము? నేను డబ్బులు ఇస్తాను, నీ డబ్బులు నువ్వు ఉంచుకో, నీకు ఈఎంఐ పే చేస్తాను, నీకు శారీరకం కూడా హెల్ప్ చేస్తాను, నీకు మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు ఇలాగా అని చెప్పాడు సార్. చెప్పి నన్ను మోసం చేశాడు సార్ వీడు. రాజేష్, నీకు పచ్చని సంసారంలో నిప్పులు పెట్టడం అంటే ఇష్టమా? నీ భార్య కూడా రేపు ఇలానే చేస్తే నువ్వు ఊకుంటావా? లేదు సార్, నాకు తెలియదు సార్ అసలుకి ఇట్లా అయ్యింది. నేను అసలు అనుకోలేదు సార్ ఇలా జరుగుతుంది అనేసి. నీకు మోసం చేశాడు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి మీ భర్తతో కలిసి వెళ్ళండి అమ్మా. వీడిని జైల్లో పెట్టి బొక్కలు ఇరగొడతారు. ఫస్ట్ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయి. వీడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో ఆ కంపెనీకి మెయిల్ చేద్దాం, ఆ కంపెనీ నుంచి ఉద్యోగం పోతుంది, ఎక్కడ కూడా ఉద్యోగం రాకుండా అవుతుంది. క్రిమినల్ కేసు ఇతని మీద పడుతుందమ్మా. మీరు ఈ పని చేయండి. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. నేను ఇట్లా మీరే చెప్తే అదే చేస్తా సార్. మీరు కాల్ పట్టుకోమన్నా కాల్ పట్టుకుంటా సార్, ప్లీజ్ సార్. నా కాల్ పట్టుకుని ఏమొస్తుందండి? మురళి గారి కాల్ పట్టుకోండి, అమ్మాయి కాల్ పట్టుకోండి. మీరు చేసింది తప్పు చిన్నదనుకుంటున్నారా? ఎంత పెద్ద తప్పు చేశాడు తెలుసా మీరు? టెంప్ట్ చేసి ఇంక ఇట్లా అయ్యింది సార్, లేకపోతే నేను అట్లా చెయ్యను సార్. టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోతావా? సార్ నేను అది చెయ్యలేదు సార్, తను అబద్ధాన్ని చెప్తున్నాడు సార్. ఇప్పటికైనా మీకు నిజం తెలిసిపోయిందా మీకు? అమ్మా నిజంగా తెలిసింది సార్, నా కళ్ళు తెరిపించారు సార్ మీరు. అసలు కాల్ చేయకపోయింటే నాకు అసలు తెలిసేది కాదు సార్. అసలు తిని ఉద్దేశంతో నన్ను ఒకటే ఇలా చేస్తాడని చెప్పి. ఇప్పుడు రాజేష్, నీ వల్ల మురళి జీవితం నాశనం అయింది, ఈ అమ్మాయి జీవితం, ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది, వీళ్ళకి ఒక పాప ఉన్నది. నీకు కొంచెమన్నా ఈమెతో ఉండేటప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుంది ఈ విషయం తెలిస్తే అని కొంచెమన్నా ఆలోచించావా నువ్వు?
సార్ ఆలోచించలేదు సార్. ఏదో ఇప్పుడు వరకు హ్యాపీగా ఉంటే చాలా అన్నట్టు అనిపించింది సార్. ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నావు కదా, ఇప్పుడు హ్యాపీనెస్ ఏందో మొత్తం బయటికి వెళ్తుంది. ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది నీ గురించి. కంప్లైంట్ మేమే టైప్ చేసి తనకు పంపిస్తాము. ఇంకా రేపటి నుంచి నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకో. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా నేను భయపడేవాడిని కాదు సార్. ఇట్లా బయట పడకూడదు అని చెప్పేసి నేను కూడా ఆలోచిస్తున్నాను సార్. మీరేం చెప్తే అదే చేస్తారు సార్. మీ నడి రోడ్లో కాళ్ళు పట్టుకోమన్నా, మురళి కార్లు పట్టుకోమన్నా, నిమిత కార్లు పట్టుకోమన్నా పట్టుకుంటా సార్. ప్లీజ్ సార్, నన్ను ఈ గొడవలు అయితే ఇన్వాల్వ్ చేయకండి సార్. కావాలంటే ఈ 4 నెలల ఈఎంఐ కూడా నేనే కట్టేస్తాను సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. వీడి వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది సార్. ఈఎంఐలు ఏంటి సార్, నేనే కట్టుకుంటా. రాజేష్ ఏంటి ఈఎంఐ పే చేయలేదా నువ్వు? లేదు, నాకే చాలా అప్పులు ఉన్నాయి. నాకు వచ్చే శాలరీతో నా అప్పులకి ఏందో నాకేందో నా సంపాదన నాకే సరిపోతుంది. అయితే ఎందుకు నన్ను డబ్బులు పెట్టుకోమన్నా? నేను డబ్బులు కడతానని చెప్పావు, ఎందుకు ఇలా అన్ని చెప్పావు నువ్వైతే? నాకే సరిపోదు, నీకెలా కట్టేది? నేను సరిపోతే నాకు ఎందుకు చెప్పావు? నేను హెల్ప్ చేస్తా అని చెప్పి అంతా ఎందుకు చేపించుకున్నావు నా దగ్గర? ఎందుకు పట్టుకోపెట్టించుకున్నావు? మీకు శారీరకంగా వాడుకోవాలని చెప్పేసి తను ఆడిన నాటకం ఇది. మీరు దాంట్లో పడ్డారు. మీ డబ్బులు కట్టలేదు. ఆ ఫైనాన్స్ ఆఫీస్ నుంచి మీ ఆయనకి నోటీసులు వెళ్ళేలా చేసిండు, కాల్స్ వచ్చేలా చేసిండు. ఏంటో సార్, నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. తను ఏదో ఈఎంఐ కడుతున్నాడు కానీ అసలు ఇంటికి హెల్ప్ అవుతుందని చెప్పి ఇలా చేస్తే తనేంటో ఈఎంఐ కట్టలేదు. మురళి, ఐఎమ్ రియల్లీ సారీ. మరి నాకు తెలియదు అసలు. నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ మాటలు వింటుంటే. నిమ్లిత గారు, మీకు కనీసం మీ పాప గుర్తుకు రాలేదా అండి? ఇలాంటి పనులు చేసేటప్పుడు బంగారం లాంటి భర్తకి మీరు మోసం చేయాలనుకున్నారండి. తను ఎంత కుమిలిపోతున్నాడో లోపల. అర్థమవుతుంది సార్. సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మీ వైఫ్ కి తను చేసింది తప్పని ఇప్పుడు గ్రహించింది కదా, మీరు కూడా మీ వైఫ్ లేకుండా ఉండలేరు. ఒక్కసారి క్షమించేసేయండి. తప్పు మనిషి వల్లనే అవుతుంది కదా, ఒక్కసారి వదిలేయండి. ప్లీజ్ మురళి, నన్ను క్షమించి మురళి. ప్లీజ్, మనం హ్యాపీగా ఉందాం. ఇంకా నేను ఏం తప్పు చేయను, మాట వింటా. రాజేష్, మీరు చాలా పెద్ద తప్పు చేశారండి. ఇప్పటి నుంచి ఆ అమ్మాయికి కాల్ చేసిన, మెసేజ్ చేసిన, బంగారం సింగారం మెసేజ్లు చేసినా, ఏం చేసినా కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడే చెప్తున్నా సార్. నేను అమ్మాయి జోలికే కాదు సార్, ఇంక ఎవరి జోలికి వెళ్ళను సార్. మీ జాబ్ పోతుంది, మీ మీద క్రిమినల్ కేసులు అవుతాయండి. అట్టిగా ఇబ్బందుల్లో పడతారు. అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటది మీ మీద యాక్షన్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. క్షమాపణ నాతో కాదండి, మురళి గారితో తీసుకోండి మీరు. మురళి సార్, ప్లీజ్ నన్ను క్షమించండి సార్. చెప్పడానికి ఏముంది సార్, ఇంకా అదంతా అయిపోయింది. నాకు నా భార్య బిడ్డలు కావాలి. ఇలాంటి క్షమాపణలు ఇవన్నీ నాకెందుకు సార్? ఓకే, మీకు మురళి గారు క్షమించేశారు కాబట్టి మీరు సేవ్ అయ్యారండి. లేకుంటే చాలా ఇబ్బందులు పడేవారు, అదైతే గ్యారంటీ. అమ్మ, మీరు రాజేష్ కాల్ కట్ చేసేయండి. సరే సార్, ఇంకా అన్నిట్లోనూ తీసేస్తాను సార్, డిలీట్ చేసేస్తాను సార్. మీరు తనతో టచ్ లో ఉండండి సార్. నాకు కూడా మురళి, నా పాప ఉంటే చాలు సార్ నాకు. సరే, కట్ చేయండి అతని కాల్. కట్ అయిపోయింది సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. మీకు అసలు నా కళ్ళు తెరిపించారు. అసలు నా హస్బెండ్ నా పాపతో ఉండేలా చేశారు. అసలు లేదంటే ఇంకా ఈ ముసుగులను ఇంకా ఉండిపోయేదాన్ని సార్. ఇంకా మా ఫ్యామిలీ ఇంకా సఫర్ అవుతూ ఉండేది. అసలు 1 month గా అసలు మేము సరిగ్గా కూడా మాట్లాడుకోవట్లేదు దీని వల్ల. ఇంకా మీటి నుంచి ఎవరి మాట వినను సార్. ఇంకా నా భర్త, నా పిల్లలతో నేను హ్యాపీగా ఉంటాను సార్. నా భర్తని ఇంకా మీట నేను ఇలా చేయను సార్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అట్ లాస్ట్ మీ కళ్ళు తెరిచాయి, మీరు ఒక ఆలోచనలో వచ్చారు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇలా రాజేష్ అనే క్యారెక్టర్స్ చాలా వస్తుంటారు మీ లైఫ్ లో, కానీ గుర్తు పెట్టుకోండి, హస్బెండే ఫైనల్. ఇలాంటి ఏదైనా పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ బయట పడొచ్చండి. బయట పడ్డప్పుడు మన లైఫ్ అనేది చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సాఫీగా నడిచే మన లైఫ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోతుందండి. అందుకే ఎప్పుడైనా కానీ పరాయి వాళ్ళని ఎంతలో మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలండి. ఎక్కువ లీనియన్స్ ఇవ్వకూడదు. అది మన లైఫ్ కే ఎఫెక్ట్ అవుతుందండి. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకే నేను చెప్తున్నాను. సో అమ్మ, ఇప్పటి నుంచైనా మీరు హ్యాపీగా ఉండండి. మురళి గారు, మీరు ఓకేనా? ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోయింటే నేను
ఇది మీ వల్లనే ఇదంతా కూడా సాల్వ్ చేసుకోగలిగాను సార్. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. సుసైడియల్ థాట్స్, ఆ థాట్స్, ఈ థాట్స్ అనేటి ఇప్పుడు తీసుకురాకండి. మీ వైఫ్ కి నిజమేందో అబద్ధమేందో మోసమేందో మొత్తం తెలిసిపోయింది. ఆమె చాలా అమాయకురాలు ఉన్నట్టుందండి. సరే, ఆమె ఏదో మిస్టేక్ తెలిసి తెలియగా ఒక మిస్టేక్ చేసేసింది, వదిలేయండి. ఇప్పటి నుంచైనా కొంచెం హాయిగా ఉండండి. ఆ పాత జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేయండి. మిస్టేక్ అయిపోయింది. ఆ రాజేష్ అనే క్యాండిడేట్ కూడా మీ లైఫ్ లోకి మళ్ళీ రిటర్న్ రాడు. ఇద్దరు కూడా హ్యాపీగా ఉండండి. ఇంకా ఎలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా బాగా చూసుకుంటాను సార్. తనకి ఏం కావాలో అన్ని నేనే ముందుగానే చూసుకొని ఇలాంటి పరిస్థితి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను సార్. నేను కూడా సార్ ఇమ్మిట తనతో ఇలా ఎవరు పడితే ఇలా చెయ్యను సార్. తన నా భర్తని ఒక దేవుళ్లాగా పూజించుకుంటూ మిమ్మల్ని కూడా అసలు రోజు తలుచుకుంటూ ఉంటాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీ ఒక ఫ్యామిలీ అనేది మళ్ళీ యునైట్ అయింది. మళ్ళీ మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. ఓకే అండి, మీరు ఫోన్ పెట్టొచ్చు మురళి గారు. చూసారా ఫ్రెండ్స్, సమాజంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా అక్రమ సంబంధం పెట్టుకోకండి. అక్రమ సంబంధం ఎప్పుడైనా కూడా బయటపడుతుంది. ఒక చిన్న తప్పు పెద్ద మూల్యాన్ని భరించాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. లా తెలుసుకోండి. మీకు మీరే లాయర్ అవ్వండి. ఇంకా ఇలాంటి లీగల్ విషయాల కోసం నా విచారణ ఎపిసోడ్స్ మొత్తం చూడండి. అడ్వకేట్ అలీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.